దురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షనే 160 crores. నాకు తెలిసి ఒక్కొక్క భాయిజాన్ నిజంగా చెప్పాలనంటే పండుగ కూడా చక్కగా చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళకు కరిగిపోయి కారిపోయి ఏడేడనో పైల్స్ వస్తున్నాయి, ఎక్సెట్రా అడమైన లోగాలు వస్తున్నాయి. కూర్చోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. अब दुरंधर पिक्चर देखने के लिए तो दरिंदर नहीं आएंगे ना, तो आएंगे तो భారతీయ దురంధర్ ही आएंगे. అయితే ఓవర్సీస్ వర్జన్ ఏమో 6 నిమిషాలు ఎక్కువ ఉందట, ఇండియన్ వర్జన్ 6 నిమిషాలు తక్కువ ఉందట. నేను ఇంకా సినిమా చూడలే. సాక్షాత్తు ఆ నీలమేఘ శ్యాముడు పరంధాముడే రథసారథి సినిమాకైతే బజరంగ బలి జెండా అయి గాలిలెగుడుతుంటే ఈ సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఈ నా కొడుకున్నది ప్రపంచం మొత్తంలా. ప్రపంచమేంద్ర అయ్యా, బ్రహ్మాండంలా. ఇప్పుడు అసలైన సిసలైన బాలీవుడ్ మీకు పరిచయం చేస్తా. ఇన్ని రోజులు బాలీవుడ్ ఎట్లా నడిచింది? రామ్ తెరి గంగా మైలి అన్న డైలాగులు ఎందుకు వస్తుండే? గలీ గలీ మే సీతా రోయ్ అనే ముచ్చట్లు ఎందుకు వస్తుండే? అన్కట్, అన్ఎడిటెడ్, చిత్రగుప్త్ ఫర్ యూ. కాకపోతే ఈ డీ కంపెనీకి ఇయాల ఒక జోర్కా జట్కా ధీరేసే లగే అని అన్నట్టు కాకుండా జోర్కా జట్కా జోర్సే లగే అని అన్నది అమితాబ్ బచ్చన్ చూడరాదు. ఉండొచ్చురా బై స్టార్ పీకనీకే. వెన్ ఇట్ కమ్స్ టు మై ధర్మ ఐ డాంట్ కేర్, మేరా భారత్ సే బడకర్ కుచ్ నహీ, మేరా ధర్మ సే బడకర్ కుచ్ నహీ. ఇంకా అందులో ఒక హీరోయిన్ అంటే అరే మొగ్గల్ కారీగరీకి తో బాత్ హీ నహీ. कौन बोले? तुम्हारा अब्बू बोले तुम्हारे. कभी देखे कैसे रहता हिंदुस्तान की कारीगरी? कुतुब मीनार में देखिए आप, पता चलेगा. आके हमारे साउथ दक्षिण में मंदिरों पे देखिए, पता चलेगा कारीगरी. 15 సంవత్సరాల పాటు కంప్లీట్ బాలీవుడ్ని ఉర్దూవుడ్ చేసిన ఘనత ఈ డీ కంపెనీది కాకుండానా? భారత్ బాబర్ దేశ్ నై, భారత్ దేశ్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నమః పార్వతి పతయే హర హర మహాదేవ్. దురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షనే 160 crores. ఇది హిస్టరీ, చరిత్రలా ఇలా తిరగరాస్తుంది. ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఒక బాలీవుడ్ మూవీకి ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నాకు తెలిసి ఒక్కొక్క భాయిజాన్ నిజంగా చెప్పాలనంటే పండుగ కూడా చక్కగా చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళకు కరిగిపోయి కారిపోయి ఏడేడనో అది అంటారు కదా పైల్స్ వస్తున్నాయి, ఎక్సెట్రా అడమైన రోగాలు వస్తున్నాయి. కూర్చోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. ఏడబడతాడ మాకు రోగాలు వస్తున్నాయని అని అంటారు చూడు, ఆ రకంగా ఇలా పోతుంది. రణ్వీర్ సింగ్ దురంధర్ ఏదైతే ఇలా సినిమా రిలీజ్ అయిందో సుమారు ఇండియన్ మార్కెట్లోనే 120 crores అంట. నెట్ కలెక్షను ఇప్పటికీ 160 crore కంప్లీట్గా దాటిందట. అంటే మీరు క్యాలిక్యులేషన్స్ అటు ఇటు పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం చేంజ్ కూడా అయ్యే ఉంటాయి. ఓవర్సీస్ కలెక్షన్స్ 48 crores అంట. ఈ దురంధర్ 2 సినిమా ఏదైతే రిలీజ్ అయింది చూడు 19th March 2026కి కొంచెం జర డిలే అయినా ఒక్కోళ్ళు కూడా పల్లెత్తు మాట ప్రేక్షకులు మాట్లాడలేదంట. హమ్ తయార్ హై, హమ్ వెయిట్ కరేంగే, ఏ హై దురంధర్. अब दुरंधर पिक्चर देखने के लिए तो दरिंदर नहीं आएंगे ना, तो आएंगे तो భారతీయ దురంధర్ ही आएंगे. అయితే ఈ దురంధర్ సినిమాల సుమారు 21 సీన్లల్లా సెన్సార్ సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వీళ్ళు 21 సీన్లు కట్ చేసిరట బిఫోర్ రిలీజ్. అంటే సినిమా ఈ 21 సన్నివేశాలు కట్ చేయడం వల్ల 6 నిమిషాలు తగ్గిందట. అయితే ఓవర్సీస్ వర్జన్ ఏమో 6 నిమిషాలు ఎక్కువ ఉందట, ఇండియన్ వర్జన్ 6 నిమిషాలు తక్కువ ఉందట. నేను ఇంకా సినిమా చూడలే. నేను మా పూరల కోసం ఆగినుంటే కాదు, ఖచ్చితంగా చూస్తే ఇక 2 సార్లు అయినా చూస్తాయి, ఇక అందులో పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఊకనే అవుతుందా? 160 crores ఊకనే కొట్టది. ఎందుకు కొడుతుంది తెలుసా? దురంధర్ 2 ఎట్లా మొదలవుతుంది తెలుసా? కరెక్ట్గా చెప్పాలని అంటే మన భగవద్గీత యొక్క ఒక వర్స్తోని మొదలవుతుంది, ఒక శ్లోకంతో మొదలవుతుంది. యువర్ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ ధర్మ. నువ్వు నీ డ్యూటీయే ధర్మాన్ని మెయింటైన్ చేయనీకు ఉండాలా. నువ్వు రివార్డ్ అడగకు. నువ్వు ప్రామిస్ చేసుకో విక్టరీ. ఆటోమేటికల్గా నీ సంకల్పం గట్టిగా ఉంటే నీ గెలిపే నీకు ఇవాళ గైడ్ అయి నడుస్తుంది అని చెప్పి మాట్లాడతారు. యాక్షన్ చేయి, ప్రతిఫలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భగవద్గీత చాప్టర్ 2 verse 47. జై శ్రీకృష్ణ. ఒక్కసారి చాప్టర్ 2 వచ్చిన తర్వాత, సినిమా స్టార్టింగ్ కంటే ముందు వచ్చిన తర్వాత
సాక్షాత్తు ఆ నీలమేఘ శ్యాముడు పరంధాముడే రథసారథి సినిమాకైతే బజరంగ బలి జెండా అయి గాలిలెగురుతుంటే ఈ సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఏ నా కొడుకున్నది ప్రపంచం మొత్తంలా. ప్రపంచమేంద్ర అయ్యా, బ్రహ్మాండంలా. ఒక సీదా లిబరాండోలకు జట్కా ఇయ్యాలి కదా, నేను ఇస్తా, బగ 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 మండిపిస్తా. ఏంది తెలుసా, ఇండియా కాదు, ఆడ కాదు ఈడ కాదు, ఎవరింట్లో మేడా కాదు, అమిరోళ్ళ గుట్ట కాదు, అలుగువారి తాండా కాదు, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కూడా దురందర్ ఆయన కొడుకు చెప్తే పోయి చూసిండట. బోలో దురందర్కి జై. ఇప్పుడు మొదలెడదాం. దురందర్ కలెక్షన్ల దగ్గర మాట్లాడితే మన జమీల్ భాయ్ని యాద్ చేసుకోకపోతే ఎట్లా, రాకేష్ బేడీని యాద్ చేసుకోకపోతే ఎట్లా. అయితే దురందర్ రివ్యూ జరుగుతున్నప్పుడు, ప్రమోషన్స్ అసలు అక్కడ కూడా లేకుండా ఈ మూవీకి, కానీ హానెస్ట్గా చెప్పాలనంటే ఒక రివ్యూ అదంతా జరుగుతున్నప్పుడు రణ్వీర్ సింగ్ మైక్ తీసుకొని అగర్ ఈ ఫిలిం ఒక 1000 కోట్లు అగర్ బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేస్తే ఆ 1000 కోట్లలో 500 కోట్లు మన జమీల్ భాయ్కే క్రెడిట్ ఇవ్వాలి. ఏం చేసిండు బై సినిమాల. దురందర్ 1లో కూడా మన జమీల్ భాయ్ని మనం అందరం చూసినాం కదా, రాకేష్ బేడీని. సో రణ్వీర్ సింగ్ అన్న మాటలు మీకు నేను పరిచయం చేస్తున్నా. 1000 కోట్ల కలెక్షన్ అగర్ కూడా అయ్యింది దురందర్ అని అంటే అందులో 500 కోట్లు ఇట్లా డిస్ట్రీ తీసి ఇట్లా తిప్పేసేసేయాలి. ఎవరి మీద, రాకేష్ బేడీ మీద, ఉర్ఫ్ జమీల్ భాయ్. తుమారే ద బటక్స్ ఆఫ్ ది డక్స్ ఆర్ వెరీ వైట్ డైలాగ్ ఇనే ఉంటారు మీరు. ట్రైలర్లో వచ్చిందే నేను మాట్లాడుతున్నా, కొంచెం నాకు స్టోరీ తెలిసినా నేను మాట్లాడతలేను. ఇప్పుడు అసలైన సిసలైన బాలీవుడ్ మీకు పరిచయం చేస్తా. ఇన్ని రోజులు బాలీవుడ్ ఎట్లా నడిచింది. రామ్ తెరీ గంగా మైలి అన్న డైలాగులు ఎందుకు వస్తుండే, గలీ గలీ మే సీతా రోయ్ అనే ముచ్చట్లు ఎందుకు వస్తుండే, అన్కట్ అన్ఎడిటెడ్, చిత్రగుప్త్ ఫర్ యూ, స్టే ట్యూన్. నేను చెప్పిన కదా ఇవాళ మీ ఓపిక ఎంత అనేది మీరు టెస్ట్ చేసుకోండి. కంప్లీట్గా బాలీవుడ్ మీద ఎవరు రాజ్ చేస్తుండే ఫ్రెండ్స్, వెనకటికి డి కంపెనీ కంప్లీట్గా రాజ్ చేస్తుండే. 1 కాదు 2 కాదు 15 సంవత్సరాల పాటు ఏ ఫిలిం చేయాలనన్నా డి కంపెనీ చెప్తేనే జరుగుతుండే. ఈ డి కంపెనీ ఎవరో మీకు నేను ఓపెన్గా ఇక చెప్తున్నా. కమ్యూనిటీ గైడ్ లైన్స్ మళ్ళీ పేర్లు తీసుకున్న వస్తుంది అయ్యా, అందుకే నేను తీసుకుంటలేను, అందుకే డైరెక్ట్గా మీకు చెప్తున్నా. కాకపోతే ఈ డి కంపెనీకి ఇయాల ఒక జోర్కా జట్కా ధీరేసే లగే అని అన్నట్టు కాకుండా జోర్కా జట్కా జోర్సే లగే అని అన్నది ఒక కాశ్మీరీ పండిత్ ఏదైతే మనకు బ్రెయిన్ వాష్ చేసిరు చూడు ఇన్ని రోజులకు ఉర్దూ ఊడుతోని, కేవలం ఊరి సినిమాతో మొదలెట్టి 6 నెలల దురందర్ సినిమాతో తన బదలా తీసుకున్నాడు కాశ్మీరీ పండిత్ జెనోసైడ్ది. ఎవరు ఆయనకి ఇంట్రొడక్షన్ అవసరమా, మీ కమెంట్ రూపంలో జర పేరు చెప్పుండ్రి. ధర్ యొక్క దురందర్ ఏ రకంగా ఉన్నదో చూడుండ్రి. సీన్ ఏందనంటే బాలీవుడ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పరిస్థితి ఏందనంటే బ్యాంక్స్ ఎప్పుడు కూడా సినిమాలకు ఫండింగ్ చేయలే. సినిమాలు ఫండింగ్ చేయకపోయేసరికి ఏమైందంటే ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా డి కంపెనీతో చేతులు కలపాల్సి వచ్చింది. డి కంపెనీ ఎప్పుడైతే చేతులు కలిపిందో వాళ్ళకున్న నరేటివ్లతోనే సినిమా నడిపింది, వాళ్ళకు రావాల్సిన స్క్రిప్ట్సే నడిచింది. ఎట్లయితే లోన్లతోని మొదలైన ప్రస్తావన అది కంప్లీట్గా ఎక్స్టార్షన్గా మారింది, ఆ తర్వాత థ్రెట్గా మారింది. దాని తర్వాత వాళ్లకు నచ్చిన స్క్రిప్ట్, అరే అమితాబ్ బచ్చన్ చూడరాదు ఉండొచ్చురా బై స్టార్ పీకనీకే, వెన్ ఇట్ కమ్స్ టు మై ధర్మ ఐ డామ్ కేర్ అబౌట్ ది ట్రోలింగ్ యాజ్ వెల్. గిరీష్ ధరముని నేను ఎవడన్నా ట్రోల్ చేసుకొని నాకు ఫరక్ పడదు, గంట కూడా ఫరక్ పడదు. మేరా భారత్ సే బడకర్ కుచ్ నహీ, మేరా ధర్మ సే బడకర్ కుచ్ నహీ. సెక్యులరిజం అనే ఢోంగులని నడవ. ఏమని అన్నారండి, మొఘల్ కశ్మీర్లు కనిపెట్టిరట. కశ్మీర్లు మీ అయ్యా చెప్పినాడు, ఆడు ఎవడనుండని భయ్, ఆడు ఎవడను మీ అయ్యా చెప్పినాడ్రా, ఓడరా చెప్పినాడు. ఇంకా అందులో ఒక హీరోయిన్ అంటే, అరే మొఘల్ कारीगरी तो बात ही नहीं, कौन बोले तुम्हारा अब्बू बोले तुम्हारे, कभी देखे कैसे रहता हिंदुस्तान की कारीगरी, कुतुब मीनार में देखिए पता चलेगा, आके हमारे साउथ दक्षिण में मंदिरों पे देखिए पता चलेगा कारीगरी. ఇప్పుడు నేను జవాబిస్తున్నా వీళ్ళందరికీ. ఎక్స్టార్షన్ అండ్ థ్రెట్స్ ఏడదాకా మొదలైందని అంటే ఒకసారి మన హిందూ బంధువు సనాతన బిందువు గుల్షన్ కుమార్ టీ సిరీస్ ఇవాళ మనము యాద్ చేసుకోవాలి. ఆయన ఆత్మశాంతి కోసం మనం అందరం ఒక్క సెకండ్ ఎందుకు కాదు ఓం శాంతి అని చెప్పి మనం పలకాల. ఎందుకు చెప్పాలా, ఫస్ట్ టైం ఈ డి కంపెనీని ఎదుర్కొన్నది గుల్షన్ కుమార్. ఆ తర్వాత ఆయన పెయ్యిని వీళ్ళు చెన్ని ఎట్లా చేసినారు అనేది ఇక నేను సపరేట్గా మాట్లాడతలేను. నువ్వు డి కంపెనీకి నో చెప్పడం అని అంటే ఇక నెక్స్ట్ ఫిలిం అనేది నువ్వు చేయగలుగుతుండేనా? 15 సంవత్సరాల పాటు కంప్లీట్ బాలీవుడ్ని ఉర్దూవుడ్ చేసిన ఘనత ఈ డి కంపెనీది కాకుండేనా? ఇంట్లో ఎట్లా ఎవడెవడు ఎట్లా, అరే పాటలు రాయాలన్నా ఉర్దూ మిక్స్ లేకపోతే పాటలు ఎట్లా రాయగలుగుతారు అని చెప్పి ఎంతోమంది మాట్లాడినారు. ఆ ఈకో సిస్టమ్ని కొట్టిరు చూడు మనోళ్ళు వచ్చి. ఒక కాశ్మీరీ పండిత్ అని అంటారు కదా, కరేజ్ బదలా అని చెప్పి స్లోగన్ వచ్చింది కదా.
కరేజ్ ఇంధన్ బదలా అని చెప్పి వచ్చింది కదా. ఈ ప్రాపగండా పాకిస్తానీ ప్రాపగండా పాకిస్తాన్లో నడుస్తుంది, భారతదేశంలో కాదు. బికాస్ భారత్ బాబర్ దేశ్ నై, భారత్ దేశం, భరతుడు దేశం, ఇది బాబర్ దేశం కాదు అని చెప్పి ఒకటి మొదలైంది చూడు. అయితే దురంధర్ 2 సినిమా పాకిస్తాన్ వాళ్ళకి కాదు, భారతదేశంలో ఉన్న పాకిస్తానీలకు. ఇది కరెక్ట్ స్లోగన్. పాకిస్తాన్ కా భవిష్యత్ భారత్ డిసైడ్ కరేగా యా హిందుస్థాన్ డిసైడ్ కరేగా. సెకండరీ, ప్రైమరీ ఏంది తెలుసా? भारत में जो पाकिस्तानी है उनका भी भविष्यत अभी దురంధర్ డిసైడ్ కరేగా. ద హానెస్ట్ ట్రూత్ ఏంటంటే దురంధర్ 1 and 2 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక ద అగ్లీ రియాలిటీ ఆఫ్ పీస్ఫుల్స్ అండ్ ఇంకా వైరస్ది ఏదైతే చెప్పి మరీ గోకినం చూడు అట్లా. అందుకనే మరొకసారి ఈ కాశ్మీరీ పండిత్ని, ఈయనకి ఇంట్రడక్షన్ అవసరం లే, ఈయన ఈ కాశ్మీరీ పండిత్కి ఇవాళ కాశ్మీరీ పండితులందరికీ మనోడు ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక రుణం తీర్చుకున్నాడు ఈ సినిమాతో. ఇయర్స్ ఆఫ్ ఉర్దూవుడ్ బ్రెయిన్ వాషింగ్ని దురంధర్తో ఆ దరింద్రిని కడిగేసిండు. దరింద్రిని కడిగేసిండ్రు అని అంటే ఏ స్టార్ దురంధర్ని ఎట్లెట్లా మెచ్చుకున్నారు అనేది కూడా మనం డిసైడ్ చేయాలి కదా, అనేది మాట్లాడాలి కదా. దానికంటే ముందు కొంచెం నేను ఊరిస్తా, ఎవరెవరు ఎట్లెట్లా మాట్లాడినరు అనేది నేను పెట్టిన. అక్కడ మనకు స్టైలిష్ స్టార్ అర్జున్ ఉన్నాడు, మహేష్ బాబు గారు ఉన్నారు, మన అనన్య పాండే అనుకుంటా కదా తను, అనన్య పాండే. నేను ఫోటోలు పెట్టుడు మర్చిపోయిన, టైం లేకుండా కాబట్టి. విజయ్ దేవరకొండ కూడా మాట్లాడిండు దీని మీద, ఎక్సెట్రా దీని మీద ఏమేమి మాట్లాడారో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చేస్తాం. మీ ఓపిక అయ్యాల, చిత్రగుప్తుతో స్టిక్ అయి ఉంటారా లేదా ఇప్పుడు మీకు చెప్తా. ఇక జర్నీలోకి పోదాం. ఆదిత్య ధర్ గురించి మాట్లాడాలంటే డెబ్యూట్ టు ది నేషనల్ అవార్డ్ విన్నర్, ద ఇన్స్పైరింగ్ రైజ్ ఆఫ్ ఆదిత్య ధర్ ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఆదిత్య ధర్ ఏదో బాలీవుడ్ ఫ్యామిలీ నుంచి రాలే, హీఈస్ నాట్ ఎన్ ఎపోకెట్. ఢిల్లీ నుంచి వచ్చి ఒక కాశ్మీరీ పండిత్, ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేడు, బిగ్ కనెక్షన్స్ కూడా లేవు, కేవలం నేను కథలు రాస్తా, పెద్ద స్క్రీన్ మీద కథలు రాస్తా అనే ప్రస్తావనతో మొదలెట్టి ఆదిత్య ధర్ ఇవాళ కాశ్మీరీ పండితుల రుణం తీసుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడితే మనం ఇవాళ అందరము ఆయనకు ఒక వేసుకోవాలా వద్దా ఫ్రెండ్స్? ఆయన మొట్టమొదటి ఫిలిం ధర్మా ప్రొడక్షన్స్ నుంచి ఫవాద్ ఖాన్ అండ్ కత్రీనా కైఫ్ని పెట్టి సెప్టెంబర్ 2016 రిలీజ్ చేయలేదని అనుకుంటా. ఎందుకంటే కత్రీనా కైఫ్, ఫవాద్ ఖాన్ ఇలా సినిమాలు పెద్దగా నేను పట్టించుకోను. ఇది రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, నేను రాసిన ఇడ. ఎస్, హిజ్ లైఫ్ వాజ్ అబౌట్ టు చేంజ్ అంటిల్ సెప్టెంబర్ 2016. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్. అంటే రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, ఈ సినిమా కాలేదని అనుకుంటా, అంతే కదా. ఈ మాట అయిందని అంటే కాదని అనుకుంటా. దాని తర్వాత అసలు జరిగింది మాట్లాడదాం. ఆ 2016లో కత్రీనా కైఫ్, ఫవాద్ ఖాన్ గారు ఉంటే ఏంది, లేకపోతే దానికి మనకు సంబంధం లేదు కదా. మనకు సంబంధం ఉన్నది ఏంది అని అంటే హౌస్ ద జోష్ బలిదాన్ పరమో ధర్మ అని చెప్పి మాట్లాడిండు చూడు. ఊరి అటాక్, హిందుస్థాన్ నయ్య జంగ్ ఛేడా నైతా లేకిన్ హౌస్ ద జోష్ అని అంటాడు చూడు. అరే హై సార్తో బంతాయి భయ్ తుమారే కమెంట్లల్లా. పాకిస్తానీ ఆర్టిస్టులు బ్యాన్ అయినరు, తర్వాత ఊరి దిగింది. ఆదిత్య ధర్ వెనుకకి జరగలే, రీసెర్చ్ చేసుడు మొదలెట్టిండు ఇండియన్ ఆర్మీ మీద, సర్జికల్ స్ట్రైక్ల మీద. దాని తర్వాత ఒక సెట్ బ్యాక్ తీసుకున్నాడు, దాని తర్వాత ఒక చలాంగ్ కొట్టిండు, ఒక జంప్ కొట్టిండు, ఒక లాంగ్ జంప్ కొట్టిండు. లాంగ్ జంప్ ఎట్లా కొట్టిండు అని అంటే మంచోళ్ళకు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎవడెవడికి కాలాలనో వాడికి కాలాలా డైరెక్టర్లందరికీ. కాపీలు కొట్టాలి ఏ సినిమా కూడా కాపీ కొట్టాలి. పెన్ను పేపర్ పట్టుకొని నా దేశానికి సైన్యమై వాళ్ళ ఛాతీలు నిలబెట్టిరు చూడు మన భద్రత కోసం. ఆ కుటుంబాలతో కూర్చొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని బాధ్యత ఎప్పుడైతే కలం రూపంలో రాస్తుందో ఆ కారిగరి ఎట్లుంటుందో సినిమాలల్లో ఊరి చూసినప్పుడే నీకు తెలిసిపోయింది. 340 కోట్లు కొట్టింది హౌస్ ద జోష్ ఫ్రెండ్స్. అది ఒక ఐకానిక్ సినిమా అయింది. ఆదిత్య ధర్ ఆడికి ఆగలే, ఆయన సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిండు B62 స్టూడియోస్ అని. ఎవడో గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా. అలా మీకు నచ్చినా నచ్చకపోయినా ఎవడెవడు ఫ్యాన్ ఉన్నా నాకు పెద్ద ఫరక్ పడదు. B62 స్టూడియోస్ పెట్టి ఆర్టికల్ 370 మూవీ వచ్చింది, ధూమ్ ధామ్ దురంధర్ 2025 అయితే 1350 crores. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. అంటే ఏ సినిమాలు ఎట్లెట్లా నిలబడ్డాయి అనేది మీకు క్లియర్ కట్గా తెలిసిపోతున్నది. ఇప్పుడు దురంధర్ రివెంజ్ కాడికి వస్తే అసలు ఫస్ట్ డే కలెక్షన్ 160 crores అని చెప్తున్నారు. అండ్ హీ హాస్ చూజన్ ఎ లైఫ్ పార్ట్నర్ హూ హ్యాస్ బీన్ ఆల్వేస్ విత్ హిమ్ ఇన్ ది మూవీస్ యాజ్ వెల్, ఊరి నుంచి యామి గౌతమ్. సో ఇద్దరి దంపతులకు
ఐ మీన్ ఎ గుడ్ స్టార్ట్ ఈస్ హాఫ్ డన్ అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళిద్దరి కలయిక ఆబ్వియస్గా భారత్ బాలీవుడ్లో ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఊరిలో కూడా యామి గౌతమ్ గారి యాక్షన్ ఏదైతే ఉందో పవర్ ప్యాక్ యాక్షన్ ఉంటుంది. అయితే దురంధర్ మూవీ పాకిస్తాన్లో షూట్ చేసిరా, ఏడ షూట్ చేసిరా కూడా మనకు అందరికీ తెలియాలి. గిరీష్ ఊరిస్తూ నువ్వు ఎవడెవడు ఎట్లా మాట్లాడిండు, దానికి సపరేట్ స్లైడ్ ఉంది, జర్రా ఆగుండ్రి. పాకిస్తాన్లో షూట్ చేసిరా, మళ్ళీ ఏడ షూట్ చేసిరు అని అంటే సుమారు 8 సిటీస్ మన భారతదేశంలోనే 2 కంట్రీస్, 1 ఎపిక్ ఫిలిం దురంధర్ 1 అండ్ దురంధర్ 2. ఏడేడా ఎట్లెట్లా ఎక్కడెక్కడ చేసిండ్రు అనే దాని మీద మాట్లాడదాం. గోల్డెన్ టెంపుల్కి పోయి రణ్వీర్ సింగ్ ఆశీర్వాదం తీసుకున్నాడు, వాయుగురువుకి ఖాల్సా అని చెప్పి అలా మంచిగా అక్కడ ఆశీర్వాదం తీసుకొని సినిమా మొదలెట్టిండ్రు ఆదిత్య ధర్ ఇంకా రణ్వీర్ సింగ్. దాని తర్వాత కేరా విలేజ్ లుధియానాకు పోయి ఇక్కడ లోకల్ మీకు ఇట్లాంటివన్నీ కనిపించినాయి కదా, అక్కడ లోకల్స్కి అందరు కూర్చున్నోళ్ళు అనుకున్నారట పొద్దుగాల మొత్తం తెల్లవారుజామున పాకిస్తానీ ఫ్లాగులు పెట్టేసిరట. అరే ఏడున్నాం రా మేము, లుధియానాలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా అననే ఆశ్చర్యం అయ్యారట. రూఫ్ టాప్ల మీద మొత్తం పాకిస్తానీ జెండాలట. సో లుధియానాలో ఒక షూట్ జరిగింది. అక్కడికైనా కాకుండా ఇంకేడ జరిగింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఎలినాని తీసుకొని టనల్కైనా బైక్ వేసుకొని పోతారు అని ఇట్లా పోతారు, మీరు చూసే ఉంటారు. ఇది ఎక్కడ గిరీష్ అని అంటే సెక్టార్ 17 అండర్ పాస్ చండీగఢ్లో. ఈ బైక్ చేసి మీకు దురంధర్ 1లో అందరికీ గుర్తుందని అనుకుంటా. దాని తర్వాత ఈ పత్తర్ సాహిబ్ ఎక్కడ గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇది మన లదాఖ్లో. హై ఆల్టిట్యూడ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఇక్కడ చేసిండ్రు. సుమారు 100 క్రూ మెంబర్స్ ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు హాస్పిటలైజ్ కావాల్సి వచ్చింది, వాళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది మిడ్ షూట్లల్లో. మళ్ళీ ఫిలిం రెజ్యూమ్ చేసిండ్రు, మెడికల్ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఆల్మోస్ట్ అలా మనోభావాలను దెబ్బతీస్తుందన్న భయం కూడా ఆదిత్య ధర్కి క్రూకి ఉండే. బట్ దురంధర్ కదా, ధరేంద్రిని కడిగేస్తుంది కదా, సో ఆడికని మొదలైంది. అయితే దాని తర్వాత కొన్ని సన్నివేశాలు ఉండే ఎగ్జాక్ట్ పాకిస్తాన్ లెక్కనే మనకు కనిపించింది. అవన్నీ ముంబైలో 4 కిల్లర్ స్పాట్స్ ఉండే, 4 జాగాలు ఉండే జబర్దస్త్గా. ఫిల్మిస్తాన్ స్టూడియోస్లో చేసిర్రు. ఇంటీరియర్ స్పై సీక్వెన్సెస్ మొత్తం అక్కడ చేసిర్రు. మన మద్ ఐలాండ్లో ఆ వెహికల్ యాక్షన్ ఇంకా చేజ్ ఉంటుంది చూడు మొత్తంగా, రైమాన్ డకేట్ ఎక్సెట్రా ఆడ చేసిర్రు. దాని తర్వాత డోమ్ విలీ మణికోలి బ్రిడ్జ్ ఏదైతే మనకు చూపిస్తారు చూడ ఎపిక్ స్టంట్, అది మొత్తం ఆడ చేసిండ్రు. గోల్డెన్ టొబాకో ఫ్యాక్టరీలా విల్లా పార్లేలా డ్యాన్స్ నంబర్లు ఇవన్నీ చేసిండ్రు. దాని తర్వాత బలాడ్ ఎస్టేట్ సౌత్ ముంబైకి వచ్చిన తర్వాత సంజయ్ దత్ ఇంకా అర్జున్ రాంపాల్ వేర్ స్పాటెడ్ ఫిల్మింగ్. ఇక్కడ వీళ్ళిద్దరు కనిపించినట్టు ఒక చిన్న సోషల్ మీడియాలో సర్క్యులేషన్. దాని తర్వాత లైరా అని చెప్పి మనం మాట్లాడతాం చూడు, ల్యారీ బ్యాంకాక్ థైలాండ్కి పోయిర్రు. అక్కడ ఒక 6 ఎకరాల మ్యాసివ్ సెటప్ పెట్టిండ్రు. 6 ఎకరాల మ్యాసివ్ సెటప్ పెట్టి 500 మంది ఇండియా ఇంకా థై ఆర్టిస్టులను పెట్టిండ్రు. వాల్ టెక్స్చర్స్ తయారు చేశారు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ తీసుకున్నారు, కంప్లీట్గా రీక్రియేట్ చేసిర్రు అథెంటిసిటీ కోసం. పాకిస్తాన్ని చూపించిర్రు, కాకపోతే ఏడ చూపించిర్రు, థైలాండ్లో చూపించిర్రు. దాని తర్వాత ఈ స్కూల్ వస్తుంది, ద లారెన్స్ స్కూల్ కసోల్. ఇది ఒక 170 సంవత్సరాల ఓల్డ్ బోర్డింగ్ స్కూల్ షిమ్లా హిల్స్లా ఉంటుంది అనమాట. ఇక నువ్వు చూసిన తర్వాత ఇది ఎప్పుడు వచ్చింది గిరీష్ అంటే జర చూడాలి, అప్పుడప్పుడు నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది. ఇదంతా అవుతుంటే సినిమా దురంధర్ 2లా అన్నోన్ బన్మెన్కి జై, BUN అన్నోన్ బన్మెన్కి జై కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తాయి బ్రదర్, ఇట్లానే మాట్లాడాల్సి వస్తుంది. అన్నోన్ బన్మెన్కి జై అని చెప్పి మనం ఇవాళ అంటున్నాం. సో వాళ్ళని కూడా ఒకసారి ఈ సినిమాలో అతీక్ అహ్మద్ గారిని కూడా పెట్టిండు ఉత్తరప్రదేశ్లో. టిపిరి ఉండే చూడు, తాషా డోల్ తాషా టిపిరి గాళ్ళని కూడా పెట్టిండు. అయితే నువ్వు ఇలా అన్నోన్ మళ్ళా బన్మెన్కి జై అని ఎందుకు అంటున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది కదా. పాకిస్తానీ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ ఇమ్రాన్ దయాల్ 72 హూర్ ముబారక్ అన్నోన్ బన్మెన్కి జై. దురంధర్ పాకిస్తాన్లో బ్యాన్ అయిందేమో, కాకపోతే రియల్ దురంధర్ ఇంకా ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు లైవ్ అండ్ అన్కట్. సో అందరు ఒకసారి అన్నోన్ బన్మెన్కి